పేజీ రాసుకొచ్చిండు. అందుకనే నిజంగా తెలంగాణ ఇచ్చింది ఇవాళ సోనియా గాంధీ. చివరిగా మీ అందరికి చెప్తున్నా, ఎవరు కూడా హైదరాబాద్ ఆఖరికి ఏమైందని ఢిల్లీలో చర్చలు నన్ను కూడా పిలిచిండు సోనియా గాంధీ 2-3 సార్లు. ఆంధ్ర వాళ్ళు ఇట్లా యూటీ చేసుకొని ఇచ్చుకోండి అంటే నేను హైదరాబాద్ అని తెలంగాణ మాకెందుకు అని చాలా మంది కింద ఉన్న జయరాం రమేష్ అహ్మద్ పటేల్ మాట్లాడినప్పుడు ఆ డిస్కషనే వద్దని చెప్పింది మేడం గారు. హైదరాబాద్తోనే తెలంగాణ బతుకున్నది. ఆంధ్ర వాళ్ళు 50 ఏళ్ళలో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్ పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించుకున్నారు. హైదరాబాద్ ఇన్కంతో అక్కడ డెవలప్ చేసుకున్నారు. ఈ తెలంగాణను డెవలప్ చేయలేదు. కాబట్టి తెలంగాణ ముమ్మాటికి ఇది తెలంగాణ, హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అని చెప్పి ఆ ప్రపోజల్ కూడా కొట్టేసింది ఆ మేడం. హైదరాబాద్ కూడా తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో ఇవాళ వార్డు మెంబర్ లేడు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఒక్క సీటు గెలవదు. అలాంటి పార్టీని గెలిపించాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎక్కువ సీటు గెలిపించి 14-15 సీట్లు గెలిపించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు ఇంకా కూడా రాబో 5 సంవత్సరాలే కాదు మరొక 5 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు అవకాశం ఇవ్వాలని, మీరు ఎక్కువ పార్లమెంట్ సీటు గెలిపించాలని మీడియా మిత్రులు కూడా మీ అందరికీ తెలుసు. మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మీ జర్నలిస్టుల అసోసియేషన్కి 100 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ అన్నాడు. అడ్వకేట్లకు 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ అన్నాడు. ఔటర్ రింగ్ రోడ్డు పోయి 5,000 ఇల్లు కట్టియాలన్నాడు. జర్నలిస్టులు అందరి బ్రహ్మాండం కళ్ళు విరిగిపోయేటట్టు నేనే దగ్గర కుర్చేసుకొని కూర్చొని కడతాను మీకు కూడా ఇల్లు. ఇక జర్నలిస్టులకు వరంగల్ అయితే చెప్పిందంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కడతా. ఎట్లా ఉండాలంటే గేటెడ్ కమ్యూనిటీ లోపలికి పోతే కోటీశ్వర్లు కూడా అరే నేను జర్నలిస్ట్గా పుడితే మంచిగా ఉంటా బాబు, ఇల్లు వస్తుండే నాకు అని ఇది మాట్లాడండి. ఎప్పుడు 9 ఏళ్ళకి సీఎం అయినాక 3 రోజులు అక్కడ నైటాల లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో పండుకొని ఒక ఫంక్షన్ హాల్లో వరంగల్ పట్టణాన్ని ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. సరే జర్నలిస్టులు ఇల్లంటే మొదలుపెట్టి జర్నలిస్ట్ అంటే ఆయనకు లెక్కే లేదు. ఆయనకు ఆ మాట చెప్పిన